హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ మను బ్లాగ్స్. ఈరోజు మనం బొరుగులతో పులిహార చేసుకుందామా. ఇలా నీళ్ళల్లో వేసుకొని చక్కగా బొరుగులన్నీ ఇలా పిండుకోవాలండి. పిండుకొని ఒక గిన్నెలో తీసుకొని చక్కగా ఇలా గిన్నెలో తీసుకోవాలి. మొత్తం చూడండి. ఇలా పిండుకున్న బొరుగుల్లోకి కావలసిన పదార్థాలు: కొత్తిమీర, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు పొడవుగా కోసుకోవాలండి, కరివేపాకు, పచ్చిమిరకాయలు, పల్లీలు, తిరగమాత గింజలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు. వీటన్నిటితో మనం పులిహార చేసుకుందామా. ఇలా నూనె తర్వాత తిరగమాత గింజలండి, పల్లీలు, వేసుకోవాలి. పల్లి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరప అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఒక చెంచా పసుపు అండి, రుచికి సరిపడంత సాల్ట్, రుచికి సరిపడంత సాల్ట్ వేయాలి. ఆ తర్వాత కొత్తిమీర, నిమ్మరసం కూడా కొంచెం ఇలా ఉడకనివ్వాలి. చక్కగా ఉడికిన తర్వాత ఫైనల్గా చక్కగా ఉడికిన తర్వాత ఈ బొరుగులు పోసి ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. బొరుగులు అలా తిప్పుకుంటూ చక్కగా బొరుగులన్నీ ఇలా అన్నీ వేసేసి చక్కగా ఇలా కలుపుకోవాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. ఇలా వేడివేడిగా బొరుగులు పులిహోర రెడీ అండి. దీన్ని చక్కగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఉదయాన్నే చక్కగా తినొచ్చండి. పులిహోరని చాలా బాగుంటుంది. చేసుకొని మీరు తిని చూడండి. Don't forget to like, share and subscribe. Thank you.